నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గంజాయి రవాణా మూటా గుట్టురట్టు. కారు ఇంజన్లో రహస్యంగా గంజాయి తరలిస్తుండగా ఇంజన్లో చెలరేగిన మంటలు. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దుందిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తాండాకు చెందిన యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం. తమ భూమిని తమకు తెలియకుండా లక్ష్మీబాయి అనే మహిళ అమ్మే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధు. సదరన్ క్యాంపులు వారానికి 3 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్న సంగారెడ్డి కలెక్టర్. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంపును సందర్శించిన ప్రావీణ్య. వీడిన కొల్చారం మండలంలోని గిరిజన మహిళ హత్య కేసు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో గంజాయితో వెళ్తున్న కారు ఇంజన్లో మంటలు చెలరగడంతో కారులో ఉన్న వ్యక్తులు కారు దిగి పరారయ్యారు. వీరితో పాటు మహిళ కూడా ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. కారు ఇంజన్ లో రహస్యంగా గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా ఇంజన్ వేడికి అవి మంటలు అంటుకోవడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రంలో గల ఒక కారులో 3 వ్యక్తులు గంజాయిని ప్యాకెట్ల రూపంలో కారు ఇంజన్ లో దాచి తరలిస్తున్నారు. పాల్వంచ చేరుకున్న తర్వాత ఇంజన్ వేడికి గంజాయి ప్యాకెట్లు మంటలు అంటుకున్నాయి. గమనించిన ముఠా సభ్యులు వెంటనే కారును పట్టణంలోని ఓ వాటర్ సర్వీసింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడ కారు మంటలను అదుపు చేసే ప్రయత్నంలో సిబ్బంది కారు బ్యానెట్ ఓపెన్ చేయగా లోపల కాలుతున్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీనిని చూసి స్థానికులు సర్వీసింగ్ సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో గమనించిన గంజాయి స్మగ్లర్లు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. 3 ముఠా సభ్యులలో ఒక మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుని స్వాధీనం చేసుకున్నారు. కారు ఇంజన్ లో మంటలు అంటుకున్న గంజాయి ప్యాకెట్లతో పాటు మరికొంత గంజాయిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన 3 గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో తరచూ జరుగుతున్న గంజాయి రవాణా సంఘటనలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు ఉచితంగా మందులను అందించారు. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఈశాన్య మూల అయినటువంటి రాంపూర్ గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తామని, ఈ గ్రామం నుంచి పనులు ప్రారంభించినట్లయితే శుభసూచకం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందని, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 3 సంవత్సరాల్లో నెరవేరుస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రామానికి సీసీ రోడ్డు వేయించిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ దేశెట్టి సిద్దిరాములు, మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కుమ్మట బాబు, పంజా మహీందర్, నసీరుద్దీన్, మారుతి, మాజీ సర్పంచ్లు కుమ్మట సత్యనారాయణ, ఆకుల బాలయ్య, బాజా రమేష్, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, మహేందర్ రెడ్డి, గురుగుల శ్రీనివాస్, అందేస్వామి, సూరారాములు పాల్గొన్నారు. ఈరోజు రాంపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ ప్రారంభించినందుకు మా డాక్టర్ మోహన్ నాయక్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఈ క్యాంపులు నిర్మించబడును. ఏదేమైనప్పటికీ సోదరిమణి, వారి సతీమణి మీనాక్షి గారి పేరట
ఈ రోజు మెడికల్ క్యాంప్ రాంపూర్ నుంచి ప్రారంభించాం. ఎందుకంటే రాంపూర్ ఈశాన్యంలో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఏదైతే ప్రారంభిస్తారో అన్ని శుభం జరుగుతాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఏవైతే వాగ్దానాలు ఇచ్చిరో మాకు ఇంకా 3 సంవత్సరాలు గడువు ఉంది. ఆ గడువు లోపల అన్ని కూడా పూర్తి చేస్తారు. ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన గ్రామాలలో సీసీ రోడ్లు లేవు. ఇవాళ మేము వచ్చినాక ఈ 2 సంవత్సరాలనే మాక్సిమం సీసీ రోడ్లు అయిపోయినాయి. వాస్తవమా కాదా? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమన్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు చేసిండ్రు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తా ఉంటారు. మమ్మల్ని పని చేసుకొని ఇవాళ ఏమన్నది, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నది ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నది ఇచ్చిండ్రా? ఇట్లా చెప్పి ప్రభుత్వం వచ్చినాక చేసినాం, అది గమనించాలి. 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా సరిగ్గా నేను పోయినసారి వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు కూడా వస్తుంది, చాలా బాధ అయింది. కంకర్ రోడ్ మొత్తము టైర్ పంక్చర్ అయింది. ఇవన్నీ కూడా గమనించాలా, చెప్పుకోవడం కాదు, గుండె మీద చేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇవన్నీ చెప్పేది. గతంలో ఏం చెప్పిండ్రు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, మనకు వస్తుంది అన్నారు. తెలంగాణ మొత్తం అరిచేట్ల వైకుంఠం చూయించి దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. ఎక్కడ చేసిండ్రు? ఇవన్నీ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ బాధ్యత. ఇక్కడ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నా, మీరు కూడా కౌంటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై తెలంగాణ. దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తాండాకు చెందిన యువకుడు సిద్ధు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తన భూమిని తమకు తెలియకుండా లక్ష్మీబాయి అనే మహిళ అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తాండాకు చెందిన యువకుడు సిద్ధు ఆత్మహత్య యత్నం చేశాడు. తన భూమిని తమకు తెలియకుండా లక్ష్మీబాయి అనే మహిళ అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ ఈ విషయంలో గత 2 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, అయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాగిల్లాపూర్ 148, 150 సర్వే నంబర్లో గల తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే 6 లక్షలు డిమాండ్ చేశారని, ఆ విషయంలో తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు బాధితుడు. తమకు న్యాయం చేయాలంటూ భూమి పత్రాలు పట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పూసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో ఎంఆర్ఓ మతిన్ను వివరణ కోరగా స్థల వివాదం గురించి తనకు తెలియదని, తమ దృష్టికి ఇవాళే వచ్చిందని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. మా భూమి కోసం ఎవరు న్యాయం చేసలేమని చెప్పి మేము మున్సిపల్ ఆఫీస్ లో వచ్చినాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నది. మా డాడీ పేరు భానోత్ మోహన్. ఈ భూమి కోసం ఎవరో లక్ష్మీబాయి అంట, ఆమె భూమి అమ్మేసింది. ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె తెలియనప్పుడు, ఆమె తెలియకపోతే మా పేరు మీద ఎలా డాక్యుమెంట్స్ వస్తుంది? మా పేరు మీద అసలు మా డాడీ మీద డాక్యుమెంట్స్, ఆ భూమి మాది ఉండకపోతే డాక్యుమెంట్స్ మాకు రాదు. మాకు న్యాయం చేయాలా వద్దా? వీళ్ళు ఈ భూమి కోసం మా డాడీ చనిపోయింది, మా బాబాయ్ చనిపోయింది, మా పిన్ని, మా అన్నయ్య కూడా చనిపోయింది. ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత మీరు కూడా అలానే మాట్లాడతారు. ఆ పాస్బుక్ లో భూమిలోకి వెళ్ళి వచ్చిందని చెప్పి, భూదంలోకి వెళ్ళి బయటకు వచ్చిందని చెప్పగానే మీరేమో వాళ్ళు పైసలు ఇవ్వగానే మీరు వాళ్ళ మాట విని, మీరు ఏడికేమో లంచం తిని అన్ని తిని మా పాస్బుక్ లో ఎందుకు ఆపేస్తారు? మీరు ఆ పాస్బుక్ ఆపేయడానికి మీకు హక్కు లేదు కదా. మీకు హక్కు లేదు. మేము మా మీద 2006 నుంచి 2008 లోకి వెళ్ళి మాకు మొత్తం డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చిన ఇంతకుముందు వస్తే ఏమన్నాడైనా, లేదమ్మా మీ డాక్యుమెంట్స్ మొత్తం అయిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడినా. ఆ రోజు మాట్లాడినట్టు మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి కదా. నువ్వు ఏమన్నా ఓవర్ యాక్షన్ తోటి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి, అక్కడిక్కడ అంటే మేము ఎందుకు వెళ్తాము? మాకు న్యాయం కావాలి. మా పాస్బుక్ ఇష్యూ చేస్తావా చేయవాను? లేకపోతే ఇప్పుడు కూడా చనిపోవడం సిద్ధంగా ఉన్నాం. వీడికి మాకు పాస్బుక్ ఇష్యూ మా ల్యాండ్ ఏమో, ఆ ల్యాండ్ మాదే అని ఆల్రెడీ మాకు పట్టా వచ్చింది, పాస్బుక్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కోర్టు నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి అన్ని పేపర్స్ వచ్చినాయి మాకు మాదే అని. కలెక్టర్ ఆఫీస్ ఏమో, ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఏమో మా పాస్బుక్లు ఏమో కొత్తవి రాకుండా ఆపేసిండు. అది ఎందుకు ఆపేసిండో అర్థమవుతుంది. 2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం. 2 ఇయర్స్ నుంచి ల్యాండ్ కోసం మేము తిరుగుతున్నాం. 2 ఇయర్స్ నుంచి ఫస్ట్ మా అన్న వచ్చిండు. మా అన్నకంతా 6 లక్షలు ఏదో అడిగిరంట ఎవరో. అయితే మా అన్న ఏమో ఏం చేయాలో అర్థం కాలేదు. కలెక్టర్ ఆఫీస్ కి మెసేజ్ చేసిండు, రిప్లై రాలేదు. రిప్లై రాక 2 డేస్ తర్వాత నైట్ ఏమో ఊరి వేసుకొని చనిపోయిండు. దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ ఆఫీస్ నుంచి మా బాబాయ్ వచ్చిండు. మా బాబాయ్ వచ్చి మాట్లాడిండు. ఏం చెప్పలేరంట. ఏం చెప్పకపోతే ఇట్లనే ఇంటికి వచ్చేస్తుంటే మన సారగూడెం దగ్గర యాక్సిడెంట్ మా బాబాయ్ కూడా చనిపోయిండు. ఈ
ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమంటే నాకు అసలు న్యాయం జరుగుతలేదు. అందరికీ న్యాయం జరుగుతుంది కానీ నాకు న్యాయం జరుగుతలేదు. దాని చుట్టుపక్కల ఉన్న భూములు అందరికీ పట్టా పాస్‌బుక్‌లు అన్నీ అయినాయి. నా ఒక్కనికే ఎందుకు ఇస్తలేరు ఈయన? ఆ! నా ఈ ఒక్కటే నాకు అర్థమైతలేదు. నా లక్ష్మీబాయి సార్ పేరు ఎవరో లక్ష్మీబాయి తెలియదు. ఎవరో అమ్మేసిరంట. ఆమె ఓకే. అమ్మేసి వెళ్ళిపోయింది. ఎవరో తెలియక. అమ్మేసిర్రు సార్. ఓకే. నేను లైట్ తీసుకుంటా. పోతే పోనీ భూమి. కాకపోతే కోర్ట్ నీదే భూమి అని నాకు పేపర్‌లు ఎందుకు ఇచ్చింది? నాకు ఇచ్చింది కాబట్టే కదా నేను నీ దగ్గర వస్తున్నా. మేము కూడా చెప్పాము, అది అడిగాము. మేము కూడా మాకు సాక్షులు ఇవ్వండి, ఎవరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మా పేరు చెప్పి ఎవరెవరు బయట ఏమేమి చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పాను. ఇదే విషయం వాళ్ళకు కూడా ఫోన్లో వాళ్ళకు కూడా ఫోన్లో ఎవరెవరు చేశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పాను. ఓకే, పెద్ద కంపెనీకి అంటగడుతున్నారు సార్, బడా కంపెనీ లేదు దాంట్లో అలాంటి వాస్తవాలు లేవు. వాళ్ళకు కూడా చెప్తున్నారు. మన పోలీస్ మంది కూడా చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏమేమైంది సార్. వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా మీరు యాజ్ ఎ తహసీల్దార్గా సీట్లో ఉన్నప్పటి నుండి కబ్జాలు ఎక్కువవుతున్నాయి మీ పరిధిలో. మీ ఆఫీస్కి కూతవేటు దూరంలో 40 రూమ్లు నిర్మాణం జరిగినాయి. మీరు ఎన్నిసార్లు పత్రిక వాళ్ళు రాసినా యాక్షన్ తీసుకోలేదు, ఎందుకని? ఇవన్నీ కోర్టు పరిశీలన ఉన్నది, దాన్ని చూసుకొని మేము చూస్తూనే ఉంటాం. ఓకే, మీ గవర్నమెంట్ కౌన్సిల్ లాయర్లు కూడా ఉంటారు కదా, గవర్నమెంట్ లాయర్స్ ఉన్నది వాళ్ళకు కూడా ఫైల్ చేసాము. వాళ్ళకు కూడా కౌంటర్స్ ఫైల్ అయింది. దాన్ని బట్టి మేము కోర్టు తీర్పు ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. భూదాన్ ల్యాండ్ మొత్తం కమర్షియల్గా టీ టైంలు మెకానిక్ షెడ్లు పెట్టుకొని రెంట్లు తీసుకుంటున్నారు. ఆర్డీఓ గారు కూడా మీకు తీసేయమని చెప్పారు. చెప్పి కూడా 2 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? యాక్షన్ కూడా వాళ్ళ మీద కూడా అవుతుంది. మేము ఎంట్రీ ఆర్డర్స్ ఉన్నాయి దాని మీద, దానికి కూడా కోర్టులో కౌంటర్స్ ఫైల్ చేసాము. వాళ్ళు కోర్టు తీర్పు ప్రకారం చేసుకుంటాం. సార్ బాధితుడిని సార్ మీరు కుల పేరుతో దూషించారంట, లంబాడి అది బయటికి గెట్టేసిరంట. లేదండి, లక్ష్మీబాయి ఎవరో తెలుసా సార్ మీకు? లేదండి. మీకు లక్ష్మీబాయిని తెలియదు, మా లక్ష్మీబాయితో మాట్లాడాకనే. మరి ఇప్పుడు సార్ ఒక విషయం, 2 సంవత్సరాల నుంచి పరిష్కారం కాలేదు. ఈ కిరోసిన్ పోసుకున్న సెకండ్కి లోపల పిలిపించుకున్నాక అతను కూల్ అయ్యి మాకు పని అవుతుందని సార్ హామీ ఇచ్చింది అంటున్నాడు. ఏ రకంగా మీరు హామీ ఇచ్చినారు? వాళ్ళది సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్. మండల పరిధిలోని దొమ్మాట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాల విధి విధానాలను పరిశీలించిన వారు విద్యార్థులకు పలు సూచనలను చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్. మండల పరిధిలోని దొమ్మాట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాల విధి విధానాలను పరిశీలించి వారు విద్యార్థులకు పలు సూచనలు కల్పించారు. అనంతరం దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గమనించి ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా అక్కడి పరిస్థితులపై మండిపడిన అదనపు కలెక్టర్ వెంటనే సంబంధిత జిల్లా శాఖ అధికారికి సమాచారం అందించారు. తరువాత పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించిన గరిమా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. రిజిస్టర్ వివరాలు మరియు వాస్తవ పరిస్థితుల్లో విపరీత వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ఆమె సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వం అందించే సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి, ఎంఈఓ కనకరాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండలంలోని ప్రభుత్వ సేవలపై నాణ్యతపై అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీలో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ యొక్క న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు బీసీ సంఘం నాయకులు. నేడు బీసీ సంఘంలో వివిధ కులాల నాయకులతో కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలో రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తమ యొక్క న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని నేడు బీసీ సంఘంలో వివిధ కులాలకు నాయకులతో కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి తమ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలో రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. సంఘం నాయకులు ఈ నెల 18న రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం సంగారెడ్డి జిల్లా బంద్ను విజయవంతం చేయాలని బీసీ కులస్తులకు మరియు ఇతర కుల సంఘాలకు కూడా మద్దతు తెలిపామని కోరారు సంఘం నాయకులు. సంగారెడ్డి జిల్లాలో ఐబీఎందు బీసీ బంధు నిర్వహణ కోసం అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకు రాజ్యాంగంలో 42% రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతో రేపు 18వ తారీఖు నాడు బంద్ నిర్వహించడం కోసం అన్ని కుల సంఘాల నాయకులందరూ ఐబీలో సమావేశం పెట్టి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 18వ తారీఖు నాడు అన్ని బీసీ సంఘాలు అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం నిర్ణయించుకోవడం జరిగింది. ఖచ్చితంగా బీసీల యొక్క ఐక్యత కోసం, బీసీల యొక్క రిజర్వేషన్ సాధన కోసం మేమందరం ఒకటిగా ఉండి ముందుకెళ్ళి సాధించాలనే ఒక కృత నిశ్చయంతో తీసుకున్నాం. అందులో కన్వీనర్ కానీ కో-కన్వీనర్ గాను జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఏర్పాటు విషయంలో మా శ్రీధర్ గారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు వివిధ బీసీ కుల సంఘాల నాయకులను పిలిపించి ఈరోజు బీసీ జేఏసీని సంగారెడ్డి జిల్లా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 18న జరిగే బీసీ తెలంగాణ బంద్ కార్యక్రమంలో బీసీలు అత్యధికంగా పాల్గొని మరి బీసీలు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కానీ కుల వృత్తుల్లో ఉన్నవారు అందరూ అన్ని వృత్తులను ఆపేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్ల మద్దతుగా మరి నిరసన తెలపాలని మరి ఈరోజు బీసీ జేసీ పిలుపునివ్వడం జరిగింది. దీన్ని మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ బంద్లో బీసీ సంఘాలు ప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరి మంగళి వాళ్ళు మంగళ పని మానడం, సాకలి వాళ్ళు రజకులు ఐరన్ షాప్ల వరకు పని మానడం, కుమ్మరి వాళ్ళు మిగతా అన్ని గుండెలు చేయడం, వర్తక సంఘాలు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని వర్తక సంఘాలు, కిరాణా షాపులు ఓటున తెలపాలని, ఎవరైతే బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటారో అగ్రవర్ణాలకు కూడా గట్టి నిరసన తెగ మన బీసీ జేసీ తరఫున ఇవ్వాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ నెల 18న జరిగే బంద్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జేఏసీ ముందుండాలని మేము బీసీ జేఏసీగా పిలుపునిస్తున్నాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు హేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్లతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు హేయమైనవని, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వాకి సుంతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ తో కలిసి మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అతని భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మహిళలు రాజకీయాలకు రావద్దా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో తాను గాని సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళందరూ భర్తలను కోల్పోయి రాజకీయాల్లోకి వచ్చిన వారిమేనన్నారు. తన బాధను అంతా దిగమింగుకొని వస్తున్న మాగంటి సునీతను స్వాగతించాల్సింది పోయి అవమానకరంగా మాట్లాడడం తగదన్నారు. రాజకీయాలకు కొత్తగా ఉన్న సునీత నోటి నుంచి మాట కూడా రాలేకపోవడం చూసిన మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డిలు కళ్ళలో నుంచి నీళ్లు నిలిచాయన్నారు. చనిపోయిన ఎమ్మెల్యే భార్య నామినేషన్ వేస్తే అది చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ నవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రికి మహిళలంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మృత్యా గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, ముత్యంగారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాగంటి సునీత గారిపై చేసినటువంటి కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక మహిళగా బాధపడుతూ మహిళలంటే ఇంత చిన్న చూపా మంత్రులకు అని చెప్పేసి నేను నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. మంత్రులు ఎందుకు అసహనానికి గురవుతున్నారో అర్థమైతే లేదు. మరి మానవత విలువలు తగ్గించే విధంగా సాటి మహిళకు సంబంధించి ఒక బాధలో ఉన్నటువంటి మహిళ మరి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడడం అనేది నిజంగా కూడా ఇది ఖండించాల్సినటువంటి విషయం. మరి నిజంగా కూడా బాధ అయినటువంటి విషయం. ఎందుకంటే నేను అదే పరిస్థితి నుంచి రావడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు నాకు మాట్లాడడం కూడా రానటువంటి పరిస్థితి. నిన్న సునీత గారు మాట్లాడుతూ ఉంటే నాకు నా రోజులు గుర్తొచ్చి నేను కూడా కంటగడి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళ ఏడుస్తుంటే పక్కన ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, అటు ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ వారి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చిన సందర్భం, మరి ప్రతి మహిళ కూడా ఏడ్చినటువంటి సందర్భం, చాలా మంది పురుషులు కూడా ఏడ్చినటువంటి సందర్భాన్ని వాళ్ళ రాజకీయం కోసం మరి కృత్రిమ ఏడుపని సినిమాల్లో నాటకం చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడడం ఏహమైనటువంటి చర్య. నిజంగా కూడా దిగజారు రాజకీయాలకు ఇది నాంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఒక మహిళ భర్త చనిపోయి బాధతో బయటికి వస్తున్నటువంటి వారిని ఆదరించి అప్పున చేర్చుకోవాల్సినటువంటి సమయం. రాజకీయం పక్కన పడేది కానీ అటువంటి పరిస్థితిలో నా భర్త చనిపోయి నాకు ఇంతమందిని అండగా ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ తన ఉద్వేగాలకు గురై కృత్రిమ ఏడుపు అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే మహిళలంటే మీకు మహిళా జీవితాలంటే వాళ్ళ కష్టాలంటే మీకు అంత నవ్వులాట ఉందా అనిపిస్తుందా అని చెప్పేసి నేను అడుగుతాను. మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తాను. ఓట్లు ప్రజలు ఉండరు. ప్రజా తీర్పులో
ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప మీరు మాట్లాడేటువంటి ఏదైతే అవామనీయమైనటువంటి మాటలు ఉన్నాయో అది తప్పు. మీ రాజకీయానికి దాన్ని వాడుకోదు. మహిళా సదరం క్యాంపులు వారానికి 3 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అకస్మాత్తుగా సందర్శించారు. సదరం క్యాంపులు వారానికి 3 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారానికి 3 సార్లు సదరం క్యాంపు ఏర్పాటు చేసి ప్రతిరోజు 100 మందికి సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేసి ధృవపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగుల సదరం క్యాంపులో ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలన్నారు. సదరం క్యాంపులో పాల్గొనడానికి ఇప్పటి వరకు 1249 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెలలో 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఇంకా క్యాంపులు ఏర్పాటు చేసి పెండెంట్స్ ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న అభ్యర్థులందరికీ సదరం సేవలు అందించేలా క్యాంపులు ఏర్పాటు చేసి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఓ జ్యోతి, DWO లలితా కుమార్, DMHO నాగనిర్మల, GGH సూపరింటెండెంట్ మురళీకృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో UDID క్యాంప్కి రావడం జరిగింది. ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అసెస్మెంట్స్ జరుగుతున్నాయో క్యాంప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 1249 అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికి లాస్ట్ 1 వీక్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా 700 మెంబర్స్కి పెండింగ్ అనేది ఉంది. సో ఎవ్రీ వీక్ 3 days ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉండేలాగా చూసుకుంటారు. మనకి పర్ డే మినిమం ఒక 100 మెంబర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాము. ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మనం ఆన్లైన్ ఎంట్రీ చేసుకుని దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంట్రీ చేసుకుని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనం స్టెప్స్ అనేవి తీసుకుంటాము. సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే PWDs క్యాంప్కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పించడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంకా క్యాంప్ మోడ్ ఇంక్రీజ్ చేసి ఆ పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ఏడుపాయలకు వెళ్లే దారిలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసుపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు వడ్పల్లి మండలం అంబాజీగూడకు చెందిన ఫకీరిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ఏడుపాయలకు వెళ్లే దారిలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసుపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ మండలం చిట్యాల, జనకంపల్లి, సంగైగూడ తాండాకు చెందిన గిరిజన మహిళ కమలను గుర్తు తెలియని దుండగులు ఈ నెల 11వ తేదీన ఏడుపాయల వెళ్లే దారిలో గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి వివస్త్రను చేసి చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు. 11వ తేదీన 100 నంబర్ కాల్ వచ్చిందన్న సమాచారంతో మహిళను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కేసులో 2 DSPలు, 3 CIలు, 7 SIలు, CCS బృందం, ID పార్టీలు రంగంలోకి దిగి సీసీ కెమెరాల నిఘా ద్వారా పాత నేరస్తునిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితుడు వడ్పల్లి మండలం అంబాజీగూడకు చెందిన ఫకీర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. ఇతడు గతంలో కూడా ఒక మహిళను హత్య చేశారని, మరో 2 కేసులు కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మహిదర్, DSP ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ CI జార్జ్, SIలు అహ్మద్, మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ఉదయం 10 గంటలకు మనకు డైరెక్ట్ కాల్ వస్తుంది. దాని ప్రకారం మన ఏడుపాయల కుల్చార మండలం ఏడుపాయల రూట్లోని 3వ బ్రిడ్జి అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ ఉంటుంది. దాని వెనకాల అడవి ప్రాంతంలాగా ఉంటుంది నిర్మానుష్యంగా. ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేప్ చేసి కొట్టినట్టుగా ఉన్నది. దాంతోపాటు కట్టేసి బాగా కొట్టారు. ఫస్ట్ హాస్పిటల్ ఉన్నది. మనకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమీడియట్గా మన SI కుల్చారం ఇమీడియట్గా బయలుదేరి అక్కడ చూశాడు. చూడగానే ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా తన వాహనంలో ఆమెను తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో ఆమెకి ఏమైందంటే కొంచెం సీరియస్ అయ్యే వల్ల ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు. దీనికి సంబంధించి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చిన క్రమంలో మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది.
సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ, రేపు మర్డర్ 2 ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేసాము. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ మహేందర్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీస్, 2 డిఎస్పీస్, 3 సిఐస్, అలాగే 7 ఎస్ఐలు, ఇతర సిసిఎస్ సిబ్బంది అందరూ దాదాపు 30 మందితో మనం టీమ్స్ తయారు చేశాము. ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము. దానిలో భాగంగా సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం 2 టీంలు నియమించాము. వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాల గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు, మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడుపాయలు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి వరకు కూడా కెమెరాస్ ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్నీ గొడవడడం జరిగింది. దానివల్ల లాస్ట్కి మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది. సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది. నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్. దాంతో పాటు ఎవరైనా చూడడం జరుగుతుందో మనం అతను చూస్తే అతను మనకు పాత నేర్చుగా అర్థమవుతుంది. అతను ఇంతకుముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి, ఇలాంటి మర్డర్ కేసే. కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని మెదక్ టౌన్లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకొని ఆమెను నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొని పోయి రేప్ చేసి చంపడం జరిగింది. సో ఆ కేసు అతని మీద ఉంది. సో ఇది కూడా అదే టైప్లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అతడు అది నేరం తన చేసిన ఒప్పుకున్నాడు. సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వంటి దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఆమె పేరు కమల ఆమె. సో ఆమె బాధితురాలు వినాయక వెన్స్ అని బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ పరిచయం అయినప్పుడు ఆమె నాతో వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర ఇప్పిస్తారా అని చెప్పి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు. ఏడుపాయల్లో తినిపించాక 3-4 వరకు వాళ్ళు అక్కడే తిరిగాక ఆయనకు ఏం చేశాడు, అమ్మాయిని ఆ లేడీని బలవంతంగా తీసుకొని పోయి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల తీసుకొని పోయి ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేశాడు. సో ఆమె వినకపోయేసరికి గట్టిగా చేతులు కట్టేసి రేప్ చేసి తర్వాత మన బయట తెలిస్తే బాగుండదని చెప్పి ఇమీడియట్గా ఆమె బాగా కొట్టాడు. కట్టలతో అక్కడ ఉన్న రాళ్ళతో కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ముక్కుకు ఒక కమ్మ ఉండే, ముక్కుకున్న గోల్డ్ సంబంధించిన కమ్మ ఉంటే అది తీసుకొని పరారయ్యాడు. సో అవన్నీ కూడా మనం విచారణ ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ కమ్మ అయితే ఉందో అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం రికవరీ చేసినాము. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. సో దాంతోపాటు ఇతని పైన ఇంతకుముందు ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మెదక్ పట్టణంలో కూడా ఒకటి మర్డర్ ఇలాగే చేశాడు, చెప్పాను కదా, మర్డర్ చేశాడు. కళ్ళు దుకాణంలో పరిచయం చేసుకొని వీళ్ళు గిరిజనమైన టార్గెట్ చేసేసి ఆ భాషలో. నిజాంపేట మండల కేంద్రంలోని మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను అందించారు. కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతూ బాకీ కార్డులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ బాకీ కార్డులను అందజేస్తామన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, రైతు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండకట్టడం, దానిపై బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ సంపత్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, వెంకటస్వామి, మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, గ్రామ అధ్యక్షులు చల్మేటి నాగరాజు, బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, చంద్రం, లచ్చంపేట రాములు గౌడ్, పంపరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ మోసపూరిత మాటలతోటి అధికారంలోకి వచ్చి ఒక్క మాట కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేడు రైతులను అరగోసబెడుతుంది. మన అది షాదీ ముబారక్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవన్నీ తులం చెప్పినారు అయితేనేమి ఈరోజు టోటల్గా అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పటికీ అబద్ధాలు చెప్తూనే పరిపాలన చేసుకుందామనే ఆలోచనతోటి నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం ఎక్కడ దాకా పోయినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి మాటను నిలబెట్టేదాకా మేము విడిచిపెట్టాం. నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను మేము ఎండగడుతూ వారు ఇచ్చిన హామీలను బాకీ కార్డుగా ప్రజలకు చేరవేస్తూ అందులో ఉన్నటువంటి మహిళలకు 2,500 మరియు విద్యార్థులకు స్కూటీలు, వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు, వితంతువులకు 60 ఏళ్ళు నిండిన వాళ్లకు 2,000 నుంచి 4,000 రూపాయలు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అని మోసం చేసి వడ్ల కొనుగోలుకు 500 ఇస్తా అని చెప్పి బోనస్ ఇంకా కొందరికి ఇవ్వకుండా, రైతు రుణమాఫీ అందరికీ చేయకుండా మోసం చేస్తూ
ప్రభుత్వం గడుపుతుంది. ఇప్పటికి 22 నెలలు గడుస్తుంది, అయినా ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఎక్కిన తర్వాత 9వ నెల ఇస్తా అని చెప్పిండు. సంచులు లేవు, తాళ్ళు లేవు, ఆగ మేఘాల మీద ప్రజా ప్రతినిధులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం మీద ఉన్న ఉత్సాహం కొనుగోళ్ల మీద లేవని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొంగోడు, నాయుడు జల్లల్పూర్, అంశంపల్లి, కొల్చారం, వరిగుంతం, అప్పాజిపల్లి, పోతంశెట్టిపల్లి గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు గత సీజన్ కి సంబంధించి సన్నవడ్ల బోనస్ 32 కోట్ల రూపాయలు, అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 8 కోట్ల రూపాయల బోనస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికీ గత నెలలో కురిసిన అకాల వర్షాలకు అతివృష్టి కారణంగా చేతికొచ్చిన పంటలన్నీ నీట మునిగి రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు కలగకుండా అధికారులు చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పెండింగ్ లో లేకుండా లోడింగ్, అన్లోడింగ్ త్వరగా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం వద్ద సంచులు, సుత్తిళ్లు, మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. గత సీజన్ లో రైతులకు ఎరువులు దొరకక రాత్రింబవళ్లు కేంద్రాల చుట్టూ తిరిగినా ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించలేదన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల సింగూరు డ్యాం నుండి నీళ్లను వదలడం వల్ల చాలా గ్రామాల్లో రైతులు తమ చేతికి వచ్చిన పంటలన్నింటినీ నీట మునిగిపోయి జరిగిందన్నారు. ఇందుకు గాను పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఇక్కడి నాయకులు వారిని మెదక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో నామమాత్రంగా తిప్పి ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం, చీలప్చేడ్, హత్నూర మండలంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించకపోవడం బాధాకరమని గుర్తు చేశారు. కావున పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్వై చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, వేమారెడ్డి, కుకునూరు సత్యనారాయణ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, రమణ ముదిరాజ్, ముత్యం ప్రవీణ్ కుమార్, చిట్యాల యాదయ్య, యాదాగౌడ్, గౌరీశంకర్, శ్రీకాంత్ రెడ్డి, ముత్కు మల్లేశం, భానుప్రకాష్ రెడ్డి, ఆర్ఏ రవీందర్, సాయిని సిద్రాములు, నెల్లి కిష్టయ్య, సొసైటీ చైర్మన్లు నాగురు మనోహర్, మన్నెరాములు, చిన్నారం ప్రభాకర్, గిరిధవర్ ప్రభాకర్, ఎంపీటీఓ రహమతు ఉన్నిసా, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, ఏఈఓలు నిరోష, శ్రవంతి పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది. మరి ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులంతా కూడా వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా, ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళారుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి రైతులందరూ కూడా మరి వారు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఈసారి ధాన్యానికి 2,389 రూపాయలు మరి కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అధికారులకు ఏంటంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేంత ఉత్సాహం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేట్లో మాత్రం లేదు అని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులు లేకుండా కావాలని లోకల్ దబా అన్ని కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. పాపం ఇటు పిఎస్ఎస్ చైర్మన్లు కానీ, ఎఫ్పిఓలు కానీ, లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి మరీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నా. వాళ్ళు దాదాపు ఒక వారం రోజులు అవుతుంది. ఎలక్షన్ కోడ్ పోయింది కాబట్టి ఈ రోజు వచ్చి ప్రారంభిస్తా ఉన్నా. ఇంతవరకు సంచులు లేవు, మరి అదేవిధంగా తాళ్ళు లేవు, మరి ఇప్పుడు ధాన్యం కూడా వస్తుంది, లారీ ఫెసిలిటీస్ లేవు, మరి ఎక్కడ అమాలీలు కూడా సరిగ్గా లేదు. ఒక ప్రణాళిక లేకుండా మీరు తొందరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే రైతులకు నష్టం జరుగుతుందా లేదా అని ఎందుకు ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పోయినసారి కూడా ఇదే విధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే సంచుల కోసం మేమంతా కూడా మరి బాధాని కోసం మేము అధికారులతో మాట్లాడిపించేటువంటి పరిస్థితి వచ్చింది. కొనుగోలు చేసేటప్పుడు రైతులకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బంది పడుతుంటే దానిపైన కూడా మేము మరి పరిశీలి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు కొనుగోలు చేసిన తర్వాత ఇమీడియట్గా వారి ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పోయినసారి సన్న ఓట్లు పండిస్తే మేము 500 రూపాయలు
మెదక్ జిల్లా మాసైపేట మండలంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట, మాసైపేట గ్రామాల్లో తహసీల్దార్ జ్ఞానజ్యోతి ప్రారంభించారు. మెదక్ జిల్లా మాసైపేట మండలంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట, మాసైపేట గ్రామాల్లో తహసీల్దార్ జ్ఞానజ్యోతి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధన్ సింగ్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, మాసైపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో మాసాయిపేట, అచ్చంపేట 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, దళారులను నమ్మకుండా ఏదైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెడుతుందో, ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ, ఆ కొనుగోలు కేంద్రాలనే ఒడ్లు అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళారులు హెచ్చో పచ్చో కొనుక్కొని మనకు రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే రైతులు అమ్ముకొని లాభాలు ఆర్జించగలని మేము ప్యాక్స్ తరఫున వాళ్ళ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గణపూర్ ఆనకట్ట దిగువ భాగంలో మంజీర నదిలో చేపల వేటకు వెళ్లి నదిలో పడి గల్లంతైన అప్పజిపల్లి గ్రామానికి చెందిన బుడ్డన్నెల్ల సురేష్ కుటుంబ సభ్యులను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుందా లక్ష్మారెడ్డి మంగళవారం పరామర్శించారు. సోమవారం సాయంత్రం మంజీర ప్రవాహం తగ్గడంతో ఆనకట్ట దిగువ భాగంలో నది పాయల్లో చేపల పట్టడానికి వెళ్లి అదుపు తప్పి నదిలో పడి గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గన్పూర్ ఆనకట్ట వద్దకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా ఫైర్ అధికారి వేణు పూర్తి గాలింపు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, చిట్యాల యాదయ్య, యాదాగౌడ్, గౌరీశంకర్, మోత్కు మల్లేశం, ఆర్ఏ రవీందర్, సాయిని సిద్దిరాములు, నెల్లి కిష్టయ్య, చలం యాదగిరి, సోమా నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజనీ వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి నర్సింహులు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గంజాయి రవాణా మూటా గుట్టు రట్టు. కార్ ఇంజన్లో రహస్యంగా గంజాయి తరలిస్తుండగా ఇంజన్లో చెలరేగిన మంటలు. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దుందిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తాండాకు చెందిన యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం. తమ భూమిని తమకు తెలియకుండా లక్ష్మీబాయి అనే మహిళ అమ్మే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధు. సదరన్ క్యాంపులు వారానికి 3 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్న సంగారెడ్డి కలెక్టర్. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును సందర్శించిన ప్రావీణ్య. వీడిన కొల్చారం మండలంలోని గిరిజన మహిళా హత్య కేసు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.